హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీపావళి 20వ తారీఖు ఉంది కదా, కానీ దీపావళి ఇవాళ నుంచే మొదలైపోయింది. డ్యూడ్ మిమ్మల్ని అందరినీ, అంటే మీ ఇంట్లో మదర్, వాళ్ళ మదర్ అండ్ మీరు మీ పిల్లలతో పాటు హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లో ఆ బ్లాస్ట్, ఆ దీవాళీ బ్లాస్ట్ని ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటకు రావచ్చు అనమాట. సో ఇంతకీ నేను డూడ్ సినిమా గురించి మాట్లాడుతున్నాను మీకు తెలిసిపోయింది. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు నాతో పాటు ఉన్నారని కూడా తెలిసిపోయింది. మరి ఆలస్యం ఎందుకు, హాయ్ చెప్పేద్దాం. హాయ్ శరత్ గారు, హాయ్ మమిత గారు. మమిత నేమ్ చాలా యూనిక్గా అనిపిస్తుంది బికాజ్ మా ఫ్రెండ్స్ అందరిలో మమత ఇస్ వెరీ కామన్, బట్ మమిత ఇస్ వెరీ రేర్. సో ఇంకొక పర్సన్ ఉండాలి. ప్రదీప్ రంగనాథన్ గారు ఎక్కడ? ఇక్కడ 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 ஓகே ஓகே எல்லாருக்குமே இருக்கு, எல்லாரும் மனசுலயும் இருக்கு. ప్రదీప్ సార్. సార్ ఏంటి సార్ అక్కడ ఇక్కడ ఎక్కడ సార్? ప్రదీప్ సార్ ఎక్కడ లేదు, అక్కడ ఇక్కడ కాదు, ఓన్లీ అక్కడ కాదు, అక్కడ ఇక్కడ ఎవ్రీవేర్. సార్ లవ్ టుడే అప్పుడు ఇక్కడ ఏదో చెప్పారు మీరు, డ్రాగన్ అప్పుడు ఇక్కడ ఏదో చెప్పారు మీరు, ఇప్పుడు డూడ్ అప్పుడు ఇక్కడ వేరే పేరు చెప్పారు మీరు. ఎలా సార్ అది? హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్. మాకు కూడా చాలా స్పేస్ లేదు, బట్ ఆ స్పేస్లో ఉన్న స్పేస్లో మీరు కూడా ఉన్నారు. సో దానికోసం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాలతో అలా కలెక్షన్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నారు కదా మీరు బ్యాక్ టు బ్యాక్, దానికోసం కంగ్రాచులేషన్స్. అండ్ ఫస్ట్లీ మీ ముగ్గురికి హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దివాళీతో మొదలు పెడుతున్నాం కాబట్టి దివాళీ అనగానే మీకు చిన్నప్పుడు ఏమైనా గుర్తుందా సార్ మెమరీ ఒకటి? ఉంది. 104 టెంపరేచర్ వచ్చింది, జ్వరం వచ్చిందండి. సో ఎవ్రీబడి ఈజ్ వరీడ్. సో ఈవెన్ అట్ దట్ టైమ్ ఐ వాంట్ టు బర్స్ట్ క్రాకర్స్ అండి. సో మై డాడ్ సెడ్ నో. సో ఐ రిమెంబర్ షౌటింగ్ అట్ మై డాడ్. సో దట్ ఈస్ ద ఓన్లీ దివాళీ ఐ రిమెంబర్ వేర్ ఐ వాజ్ వెరీ సిక్. మిగతాని దివాళీ కదా, మీటింగ్ ఆఫ్ ఫ్యామిలీ, అందరూ స్వీట్స్ తినడం, ఆల్ బస్టింగ్ క్రాకర్స్, అది ఒక జాలీ మూడ్ కదా. రైట్, ఎస్. కానీ దివాళీ అంటే అంతే, జ్వరము అవన్నీ పక్కన, దివాళీ అంటే దివాళీ అంతే. ఫర్ యూ మమ్మీతో దివాళీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? Me and my brother used to light up the whole house, yeah, in the evening. So that's my one fond memory of Diwali. అమ్మాయిలు ఎప్పుడు ఇంటిని డెకరేట్ చేయడంలో ఉంటారు సార్, అబ్బాయిలు బయటే ఉంటారు ఆల్వేస్ క్రాకర్స్ కాల్చడంలో. అది యా. ప్రదీప్ జీ, నవ్ యువర్ టర్న్. యా, బర్స్టింగ్ ద ఫస్ట్ క్రాకర్ ఇన్ మై స్ట్రీట్. రైట్. అక్కడ నుంచి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఒక బ్లాస్ట్ చేయబోతున్నారు దివాళీకి. హౌ డస్ ఇట్ ఫీల్? ఎలా అనిపిస్తుంది? దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ రిలీజింగ్ ఫర్ దివాళీ. ఇట్స్ యూజువలీ కైండ్ ఆఫ్ అ రిచువల్ వాచింగ్ అ మూవీ ఇన్ దివాళీ. I always used to watch, and in Tamil Nadu or in Andhra, Telangana, everyone, it's kind of a practice to watch a movie in Diwali. And I never expected a film to be part of their culture now. Like, right. I mean, yeah, my film to be part of it. Yeah. So I'm feeling really happy that everyone are going to celebrate Diwali along with Dude. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. లైక్ మామూలుగా పండుగలు అంటే మనకి సంక్రాంతి సినిమా పండుగ అంటాం, అలానే దీవాళీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్. సో ఆ రోజు ఈ వారం అంతా ముందు నుంచి మొదలుపెట్టి అలా డూడ్ దీవాళీ అవుతుందన్నమాట ఇదైతే ఖచ్చితంగా. అండ్ సార్, ప్రదీప్ సార్ బయట అయితే చాలా స్లోగా, చాలా కామ్గా, లిటరల్లీ నేను ఎలా చెప్పాలి, ఒక గురువులా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆన్ స్క్రీన్ కెమెరా ఆన్ అనగానే ఏమవుతుంది, దట్ విశ్వరూపం మాస్ బయటకు వస్తుంది, డూడ్ బయటకు వస్తుంది. వాటర్స్ రన్ డీప్ అంటున్నారు కదా, అలాగా అన్నీ లోపల పెట్టుకుంటారు. అది బయట అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు అంటే ప్రతి రిలీజ్కి వస్తుంది అంటున్నాను. ఓకే. ఓ, బట్ ఎప్పుడు టైర్డ్ అయిపోయిన కామ్నెస్ ఇది పొద్దున్న నుంచి బ్యాక్ టు బ్యాక్ హెక్టిక్ డే అవ్వడం వల్ల? అదర్వైజ్ యూ యూజువల్లీ లైక్ దిస్ అవుట్ సైడ్, బికాస్ ఆన్ సెట్స్ అండ్ ఆఫ్ సెట్స్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. I'm usually like this, but I'm also tired a bit. Not bit, more than that. I can see that. Kanipistundi. But I'm usually calm. Oh, okay. What do you say on this note? Yes. Mamita. He is usually calm, very calm. The first day when we met also, it was like, hi Mamita. I thought, screen, no, not like that.
He's not like, you know, the guy we see in the screens. But he's different and is very reserved type of person. రైట్ బట్ ఎస్పెషల్లీ స్క్రీన్ మీద అంత ఎనర్జీ యూనో దాన్ని ఏమంటారు దట్ యాక్షన్ రియాక్షన్ అంటాం కదా మనం. సో ఎస్పెషల్లీ నాకు ఒక్క ఎక్స్ప్రెషన్లో ఆయన ఐస్ కానీ లేకపోతే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ టప్ప 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 చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేది? బికాజ్ వెన్ యూ ఆర్ సేయింగ్ డైలాగ్, సో ఆ యాక్షన్ రియాక్షన్ ఎలా ఉండేది? His give and take, you're asking? Yeah. I mean, that's the fun part working with him. So you'll never know what's going to happen next. So you'll be very focused on him, you know, seeing his reactions, and that's how the give and take happens in the scene. So yeah, for me, working with him, you know, it was like he taught, or maybe it's like I learned a lot from him, like the give and take situations and how he sees every scene. సార్ మీ ఫేస్లో ఇంకొంచెం గ్లో రావచ్చు, మీ టైర్డ్నెస్ మొత్తం తీసి పక్కకు పెట్టొచ్చు, ఇంతకంటే కాంప్లిమెంట్స్ లైక్ బట్ రియాలిటీ ఆఫ్ కోర్స్ It applies to her too. Like when the co-actor is like complimenting a performance, or when they are giving really good expressions, you will also react. Like reaction is not only like I'll act and she'll react. She'll also act. No, I have to react to it. So it was very nice acting with a very talented actress. So like it was, it'll pump up the whole energy of the set. రైట్. సో ఈ ఫ్రేమ్ మొత్తం టాలెంట్ నిండి ఉంది సార్. అఫ్ కోర్స్ ఎన్నో రోల్స్ చేయడం జరిగింది, దాంట్లో స్ట్రిక్ట్ రోల్స్ ఉన్నాయి అండ్ ఫన్ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి అండ్ అమేజింగ్ ఫిలిమ్స్ ఉన్నాయి. బట్ ద థింగ్, ఈ ఫిలిం చేసేటప్పుడు ఆ జాయ్ కనిపిస్తూ ఉంది ఈవెన్ దో మీ రోల్లో చూస్తున్నప్పుడు కూడా. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సార్? బికాజ్ యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, యూ డన్ మెనీ ఫిలిమ్స్. సో ఎస్పెషల్లీ ఈ రోల్, ఈ మామకి ఆ అల్లుడు నుంచి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ ఈ సినిమా నుంచి? ఎక్స్పీరియన్స్ అండి, బికాజ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ కీర్తి టోల్డ్ మీ ద సబ్జెక్ట్, ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్, అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. ఈ లవ్ సోన్స్ ఉంది అన్నీ ఉన్నాయి, బట్ దట్ హస్ గాట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నాట్ ఇన్ ద ఎంటైర్ ఫిలిం. అది నాకు కొంచెం అది డిఫికల్ట్ రోల్ అది. అంటే ఇది ఫుల్ లెంత్ కామెడీ కాదు, ఫుల్ లెంత్ ఎమోషన్స్ కాదు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎమోషన్ దట్ ఐ టు ప్లే ఇన్ ద మూవీ, విచ్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే దట్ వాస్ అ డిఫికల్ట్ సీన్ టు పర్ఫామ్. అది ప్రదీప్ గారు ఆ రోజు కొంచెం లేట్గా వచ్చారు, మళ్ళీ చెప్పారు బాగా వచ్చిందని, బాగా చేశారని చెప్పారు. సో ఐ డోంట్ నో, బికాజ్ దట్ వాస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ. అది కొంచెం టువర్డ్స్ క్లైమాక్స్ దగ్గర సీరియస్ సీన్ టువర్డ్స్ ఆఫ్టర్ ఇంటర్వల్ రాకపోతే ఒక సీను, అది ఫస్ట్ డే షూట్ నాకు. రైట్. సో అటు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే. ఆ క్యారెక్టర్ ఎలాగ ఉంటుందో, ఎలాగ ఉన్నాలో అది ఫస్ట్ డే చూపించాలి. దట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ. సో కీర్తి వాజ్ వెరీ సపోర్టివ్ విత్ ద కెమెరామ్యాన్. ఐ సెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టేక్స్, లెట్ us get that character right. So that was one thing which was nice, working with everybody. And Pradeep, Mamita excel చేస్తారు పర్ఫార్మెన్స్లో. అది ఇట్స్ వెరీ బబ్లీ ఎనర్జెటిక్ సెట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఐఎమ్ ద కామెస్ట్, ఇద్దరు చెప్పలేదు, ఐఎమ్ ద క్వైటెస్ట్ ఇన్ ద సెట్ అండి. ఎవరితో మాట్లాడాను, ఊరుగా కూర్చోబెట్టి షార్ట్ పిలిస్తే షార్ట్ తీస్తాను. రైట్ సార్. సార్ మీరు చాలా లాంగ్వేజెస్ కూడా మాట్లాడతారు. మీరు అడగలేదు కదా ఏది శరత్ గారు కామా లేదా? అంటే మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఎస్ అనే చెప్తారని నేను అనుకుంటున్నాను సార్. శరత్ గారు కామా కూలా కాదా అండి? He's a very cool dude. శరత్ గారు, He's one of the most charming persons I've ever seen. This is the truth. ఓకే. And this is a very young set, and he's the youngest of. Yeah. ఇన్ఫాక్ట్ నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇంత యంగ్ సెట్లో మీరు ఉంటున్నప్పుడు అంటే మీరు కూడా I don't find any difference talking to him like with the people I talk With of our the same age. Yeah, He's very Yeah. updated. He's more than updated than us. Like it's like, be it about anything, you name it, Yeah. he has a knowledge about it. Yeah. సార్ అలా అప్గ్రేడ్ అవ్వాలి, యూనో అన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే ఎలా సార్? నాకు కొన్ని మేమ్స్ గురించి తెలియక నేను చాలాసార్లు ట్రోల్ అయ్యాను. నేను అప్డేట్ ఇవ్వడం బేసిక్లీ వచ్చేస్తుంది కదా. వెన్ యూఆర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ యూ లైక్ టు నో ఎవ్రీథింగ్. బట్ పీపుల్ లైక్ ప్రదీప్,
Definitely I have to appreciate him. I have to give him the because being a director, he has to know a lot. ఏమవుతుంది and he has to know about that, what all pictures are releasing throughout the country, maybe throughout the world also. So references, ఇది ఏం చేశారు, ఇది ఎలా చేశారు. So he is also very updated. I've been recently watching him, totally updated about not only the direction, the performances, the way he has done in this movie. మీరు చూసారు కదా ట్రైలర్లో, that stump and all that. I've never thought I've done so many films. I've never went into these sort of things at all. It was more, though it's fun-loving movie, you never thought too much into the character, whereas he does it with these. So he's updated a lot of things. రైట్, నేను కూడా అప్డేట్ అయ్యాను యాక్చువల్లీ ఆఫ్టర్ యువర్ ఇంటర్వ్యూ. మీమ్స్ చూడడం, ట్రోల్స్ చూడడం. సో నా లైఫ్లో కూడా చాలా చేంజ్ తీసుకొచ్చింది ఆ ఇంటర్వ్యూ. సో యా, బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఆ మూవీ కలెక్ట్ చేసినంత కలెక్షన్స్ కానీ క్రేజ్ కానీ దట్ వాజ్ వండర్ఫుల్ ఫిలిం. సో అఫ్ కోర్స్ మీరు చూస్ చేసే విధానం చాలా చాలా బాగుండింది. చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి. ప్రదీప్ రంగనాథన్ లైక్ ఓ ఇదా కదా మనం చూస్ చేయాలి, సో ఈ కాన్ఫిడెన్స్ కదా మనకి ఉండాలి అనేది ఉంటుంది. అండ్ యూ టెల్ మీ ఫర్ యూ లైక్ ఆ రోజు కలిసిన ప్రదీప్ రంగనాథన్ అండ్ నా ఆఫ్టర్ దీస్ మెనీ లైక్ ఇన్ని చేసి బ్లాక్ బాస్టర్స్ చేసిన తర్వాత ప్రదీప్ రంగనాథన్లో ఎనీ చేంజ్ పర్సనల్గా ఏదైనా అంటే? లైఫ్ స్టైల్ హెస్ చేంజ్డ్. Okay. To be truthful, for example, I used to get 400 rupees shirt in Spencer Plaza, all duplicate brands, all first copies. Now I'm able to get expensive shirts, but still I don't have the heart to buy it. So I go up to a level of 3,000, 4,000 or something, but still. So personally, I have not changed much. Though my lifestyle has changed a bit, but personally, I don't think there's much of a change. I'm still the same. Right, I can see that. Actually, ఆ చేంజ్ ఇన్ని సక్సెస్లు వచ్చిన తర్వాత కూడా మీరు సేమ్ ఉన్నారు. సో ఫస్ట్ సినిమా అప్పుడు మీట్ అయ్యి ఇప్పుడు మీట్ అవుతుంటే అది అర్థం అవుతూ ఉండింది. అండ్ మమిత, యూ టెల్ మీ లైక్ సెట్లో బ్లాస్ట్ అయిన ఒక మూమెంట్ అంటే ఏం చెప్తారు? డూడ్ సెట్స్లో ఈ ఫిలిం. Every day was fun, each and every, like one day it's big emotional scene, the next day it's fun, the dance portions we take. So for me, even the first day itself, like sir said, Kirti Anna was like very particular that I have to do the big emotional scene. Right. Day first I'm telling, and it was very hard for me because I had no idea and I was like very nervous. You sir, we can do another scene. I asked him, but he said no. First day you do this and then see. But again, like he said, it was like after first day it was very easy for me to get into the character. So I think first day was blast for me. రైట్, తను కూడా ఏమంటారు గోల్డెన్ లెగ్ ఇప్పుడు ప్రేమలు బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ దాని తర్వాత ఇప్పుడు డూడ్తో మీరు మళ్ళీ మమ్మల్ని పలకరిస్తున్నారు. ఆల్రెడీ మా సెట్లో సగం మంది ఫోన్లో స్క్రీన్ సేవర్గా మీ ఫోటోనే ఉంది. అయ్యో, యా, దానివల్ల కొంతమందికి బ్రేకప్ కూడా అయ్యింది. అయ్యో అవల్ల, బట్ థ్యాంక్ యూ, సో స్వీట్. సో ప్రదీప్ జీ, యూ టెల్ మీ లైక్ అంటే పిల్ల ఉంటే పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అంటే పిల్ల ఉండట్లేదు, ఏంటి ఇది, ఎలా ఇది? That is the story of this movie. I can't talk about it much now. రియల్ లైఫ్లో ఏంటి పరిస్థితి? వి ఆల్వేస్ వాంట్ దట్ మసాలా. Yeah, real life lo I've never thought about this pelli. So correct only, no? అంటే Marriage? కరెక్ట్, పెళ్ళి ఇస్ పర్ఫెక్ట్. Yeah. ఇది మాత్రం మీరు తెలుగులో బాగానే, ఇది ఏ లాంగ్వేజ్లో అయినా కరెక్ట్గా తెలుస్తుంది సార్. Yeah, so it doesn't. I've not got that situation in my real life. కానీ మీ ఎక్స్ప్రెషన్కి మీరు చెప్పే ఆన్సర్కి సూట్ అవ్వట్లేదని మాకు అనిపిస్తుంది. యా, అదేదో ఒక ఇది ఉంటుంది కదా సార్, గ్యాప్. అది ఏంటది, ఏదో ఒక సినిమాలో ఉంటుంది, లేదు అబద్ధం అబద్ధం అని చెప్తూ ఉంటుంది కదా, అలా ఒకసారి మనం టెస్ట్ చేయాలి. లైట్ డిటెక్టర్ టెస్ట్. షార్ప్గా లుక్ ఇవ్వండి. షార్ప్గా లుక్కా సార్? ఓకే, ఇది కూడా Let's turn the మేము camera towards Mamita. Mamita. What did Tell I do? us.
You don't do పెళ్ళి anything. That is what పిల్ల you're asking. పిల్లోడు. Okay, first of all, I didn't understand the question. I'm so when you sorry. have a boyfriend, marriage doesn't happen. When you want to marry, there is no boyfriend. Yeah. Ah, But in Do you real have life, any situations like what is that? your no, status? I don't have any situations like that. When you like a person, they don't like you. When they like you, you don't like them. That's life. That's right. Sir, me. నన్ను అడుగు యా బ్రేక్ మీకు పెళ్ళి పిల్ల అలా కాకుండా డెఫినెట్లీ దట్ యునో బ్రేకప్స్ అనేది కామన్ కదా సార్. ఇప్పుడు లవ్ గురించి ప్రదీప్ గారు చెప్తారు, మీ లైఫ్లో ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి అనేది. Many. నేను శరత్ గారిని అడిగితే ఇంటికి వెళ్ళగానే రాధిక గారు ఉంటారు కాబట్టి సో ఈ క్వశ్చన్ నేను బ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. అలాంటి ఏం ప్రాబ్లం లేదు సార్. సార్ మీరు కీప్స్ ఆన్ కమింగ్ కదా. మీరు హస్బెండ్స్ని ఇప్పుడు నిజంగా మీరు రేపటి నుంచి మీ ఫోటో ఉంటుంది సార్ హస్బెండ్స్ గ్రూప్స్. ప్రాబ్లం లేదు, రాధిక తెలుసు, శరత్ ఎలాగ ఉంటానని తెలుసు. బికాస్ షీ వాజ్ మై గుడ్ ఫ్రెండ్ ఫర్ 9 years కదా. కరెక్ట్. యా. తర్వాతనే ఐ గాట్ మ్యారీడ్. సో షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, సో నో ప్రాబ్లం. బికాస్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎటర్నల్ అండి, అది వస్తూనే ఉంటుంది. ఐ కాంట్ హెల్ప్. Dream marriage life. యూ వాంట్ ఓకే. After marriage, I don't want to get into any other ఇది అండర్లైన్ చేయాల్సిన పాయింట్స్. under, yeah. మీరు ఇప్పుడు I don't want this. That situation he doesn't want. Yeah. ఇమీడియట్లీ చేంజ్. ఓకే. పెళ్ళి తర్వాత కూడా అలాంటివి కుదరదండి. పెళ్ళికి ముందు ఏదైనా పర్వాలేదు. సో స్పేస్ సరిపోవట్లేదా సినిమాల మీద సినిమాలు చేయడం వల్ల, అంతేనా? అందుకనే లైఫ్లో ఇంకా పెళ్ళి పిల్ల లాంటిది ఏమీ జరగట్లేదు. Haven't బికాజ్ thought యువర్ about it బిజీ. now. Yeah. ఓ ఓకే. ఆ గుడ్ న్యూస్ కూడా ఆయన నెక్స్ట్ దివాళీకి ఇవ్వబోతున్నారు. అయి ఉండొచ్చు హోప్ఫుల్లీ. Whenever I decide, I'll tell you. డన్. అండ్ ఏంటిది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఎక్స్ ఓపెన్ చేసినా, ఏ ఓపెన్ చేసినా ఫస్ట్ మీ రీల్సే, దాని కింద కూడా మీదే, దాని కింద కూడా మీదే, బ్యాక్ టు బ్యాక్ రీల్స్ వస్తూనే ఉన్నాయి మీవి అనమాట. ఎస్పెషల్లీ దట్ దేవదాస్ వాళ్ళ డైలాగ్ అండ్ ద సాంగ్. యా. ఇప్పుడు అది ఫీమేల్ వర్షన్ నేను విందాం అనుకుంటున్నాను. అఫ్కోర్స్ దాంట్లో ఫీమేల్ లైన్స్ కూడా ఉన్నాయి, బట్ మమ్మీతా एक गाना हो जाए, थोड़ा सा 2 लाइन, just 2 lines, sing song for him, for them, I've not heard you sing. for the people. సార్ ప్రేమాలు ప్రమోషన్స్లో ఆవిడ పాడారు సార్, డూడ్లో కూడా పాడాల్సిందే. Yeah, I was there. Yeah, Which song? I don't remember. See, పాడు మమిత, పాడు. see, I'm పాడు very మమిత, bad at singing. One line. மூச்சவன் பேர் சொல்லும் அழகவன் எனக்குள்ள கலக்குற ஆக்சிஜன் அளவவன் யாரவ ஊர் சொல்லும் ஸ்டாரவ அவதா என்னவனா. Okay. చూసారా సాయి గారు సింగర్ కూడా ఉన్నారు, మీరే కాస్ట్ చేయలేదు, ఓన్లీ యాక్టర్గానే. సో బ్యూటిఫుల్గా మీరు పాడారు ప్రేమలో. యూ రిమెంబర్ ఆర్ నాట్? அப்படியா? ఐ థింక్ పాడారు. No, I don't remember, sorry. ప్రదీప్ గారు, మీరు డైరెక్టర్ అని తెలుసు, రైటర్ అని తెలుసు, యాక్టర్ అని తెలుసు, మీలో కూడా ఎవరైనా సింగర్ ఉన్నారా అని తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. ఇన్సైడ్ సింగర్ని మీరు కూడా ఏమన్నా I బయటికి? actually have sung one song in this film. ఎస్. సో ప్లీజ్ ఒక్క 1 లైన్. In Tamil, huh? నో వరీ సార్, అక్కడ కూడా తమిళ్. Yeah, yeah. ఈ మధ్య మాకు సబ్ టైటిల్స్ అలవాటు అయిపోయాయి, సాంగ్ కూడా వేద్దాం. சிங்காரி என்ன கொஞ்சம் சிக்காம சிக்கெடுத்தா காத்தோட சுத்த வச்சா ரிங்கா ரிங்கா மண்ணாதி மன்னரெல்லாம் பின்னாடி வந்தாலுமே என் ஆண்ட மாட்டிக்கு நான் தங்கா தங்கா. సూపర్. మామగారు అల్లుడు గారు నచ్చారా? సూపర్గా పాడుతాను. ఓకే, మరి మీ అమ్మాయిని అది ఇప్పుడు చెప్పను, ఇది మాత్రం సినిమా చూసి చూసుకోవాలి మీరు. ఓకే. మామగారితో చాలా ఫైట్స్ అయినట్టున్నాయి కదా, మామగారికి మీకు మధ్యలో Yeah, we బిట్వీన్ ద have ఫైట్. fights in the film. రైట్. కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య ఎక్కువ అనిపిస్తుంది మాకు, మరదలకి మీకు మధ్య కంటే కూడా. Nice chemistry. నైస్ కెమిస్ట్రీ. ఓకే, ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. నేను వీళ్ళిద్దరిని అడుగుతాను శరత్ గారు. ఓకే అండి. వీళ్ళిద్దరూ నిజం చెప్తున్నారో లేదో నాకు తెలియదు కదా, సో అది మీరు చెప్పాలి. నేను పెద్దరాయుడు అవ్వాలి. మీరు పెద్దరాయుడు పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతానికి ఇంటర్వ్యూలో. ఓకే. ఫస్ట్, హూ సే సారీ ఫస్ట్ ఇన్ రియల్ లైఫ్? సెట్స్లో కూడా. In real life? యా. హూ? Me. సార్. సార్
ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అండి. రియల్ లైఫ్లో ఎవరు ఆయన చెప్తారండి. ఆయనే చెప్తారు. ఇది చెప్పారు కదా, ఇప్పుడే చెప్పా. In real life, I said రియల్ sorry లైఫ్ first. సారీ అన్నారు కదా. సో అల్లుడి వైపే నిలిచిన మామ ఈ ప్రశ్నకి మాత్రం. సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ఉంటారు? హూ ఈజ్ మోర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా? ఎవరు ఎక్కువ స్పెండ్ చేస్తారు సోషల్ మీడియాలో? ఎవరు కిల్ చేస్తారు టైంని సోషల్ మీడియాలో? I think you. You. సార్ ఈ సిచ్యువేషన్లో మీరేం చెప్తారు? మమిత గారు. ఓ అబ్దియా, ఓకే. దాని తర్వాత నాకు తెలిసి శరత్ గారే అనుకుంటున్నాను నేను. மமிதா மமிதா அப்படியா? ஓகே அப்படியா? சொல்லிட்டேன். இப்போதான் கண்ணில் வச்சு பார்த்து அப்படியே அப்படியே கேட்டால் நான் வந்து பொய் சொல்ல வேண்டி வந்து அப்புறம். సో బిగ్గెస్ట్ ఫుడీ ఎవరు అంటే ఎవరు చెప్తారు? ఎవరు ఎక్కువ తినడానికి ఇష్టపడతారు? Mamita. ఫుడీ. ఫుడీ ఎవరు? I think Sarath sir. Yeah. ఇది ఆప్షన్స్ లో లేదే శరత్ సార్ ఇక్కడ మాకు. I have to give judgment. Whenever he sees some food or like some stores, he'll say like, I feel like eating, but I'm in diet. But he'll eat He has healthy. lot of He's very cravings. conscious about whatever he's eating. He loves to eat, but he controls himself. అదే రీజన్ వల్ల మీరు ఇప్పటికి ఎప్పటికి All ఇలా of us like to eat, but I control my eating like he says. But I think Mamita also likes to eat. I love food. బిగ్గెస్ట్ ప్రాంక్ స్టార్ ఎవరు అంటే ఏం చెప్తారు? ప్రాంక్స్ ఎవరు చేస్తారు ఎక్కువగా సెట్స్లో? Mamita. రియలీ సార్ నేను మీ వైపు నుంచి అనుకుంటున్నాను, Plays a మీరేమంటారు? game with me. Not prank, she plays a game. She comes in, వాట్ గేమ్? it's my knee. Yeah, I'll bend everyone's knee and score points. Yeah. ఓకే. సో ఇప్పుడు సార్ ఏమంటారు? మమితానేనా? ఈక్వల్ చెప్పేసా అండి అన్ని. ఇది ఎవరు గివ్ అండ్ టేక్లో ఉంది కదా. సో ఐ కాంట్ గివ్ అ జడ్జ్మెంట్. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరు రైటు, ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కరు రాంగు. రైట్. జడ్జ్మెంట్ ఇవ్వడానికి కుదరదు. ఎవరు ఇద్దరిలో ఎక్కువ నాటీ సార్ మీరు చెప్పండి? ఎవరు సైలెంట్గా ఉన్నారో అవరే. ఎవరు సైలెంట్గా ఉన్నారో వాళ్ళే నాటీ అంటే Mamita. See, I'm not silent, no. అందరికీ అర్థమైపోయింది ఆయన ఒక్క సైగతో ఎవరు ఎక్కువ నాటీయో. Not naughty, okay. It's Right. nothing wrong to be naughty, fine. అండ్ ఇది దివాళీ కాబట్టి చాలా క్రాకర్స్ ఉంటాయి. సో ఆటమ్ బాంబ్, లక్ష్మీ బాంబ్, అలాగే చాలా చాలా క్రాకర్స్ ఉంటాయి కదా. సో ఫ్లవర్ పాట్స్ అలా ఇప్పుడు మన టీం నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రాకర్ డెడికేట్ చేయాలి అంటే దాంట్లో వీళ్ళు సూట్ అవుతారు దీనికి అనుకునేది బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్ పాట్ మామితో. సో అలా ఆటోబామ్ అంటే ప్రదీప్, ఆటమ్ ప్రదీప్. ఓకే. ఫ్లవర్ పాట్స్ ప్రాపర్ మమిత. ఓకే. ఇంకేముంటాయి? 10,000 వాలా యూ. ఓకే. సో ఇంకా భూచక్రం యూనో దట్. Yeah. ఎవరికి ఇస్తారు మీరు? Kirti, director. ఓకే. Director. So music because director he keeps working all around. మ్యూజిక్ డైరెక్టర్కి ఒక క్రాకర్ ఇవ్వాలి అంటే సాయికి. He's a blast. Okay. அவருக்கு தான் 10,000 வாலா கொடுக்கும். 10,000 wala. I think Or we'll give him rocket. 100,000 వాలా. rocket. రాకెట్. Blast కదా. యా. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సార్ అండ్ అట్లీ సార్ది సినిమా చేస్తున్నారు ఆయన. Yeah, rocket. సో ప్రదీప్ జీ లైక్ మీరు రైటర్ డైరెక్టర్, సో ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ డైరెక్ట్ చెప్తూ ఉంటే ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ దీంట్లో హ్యూమర్తో పాటు లాట్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి, లవ్ బ్రేకప్స్ కూడా ఉన్నాయి. సో మదర్ మధ్యలో ఆ బాండింగ్ ఉంది అండ్ మామ మధ్యలో ఆ బాండింగ్ ఉంది. ఎలా హ్యాండిల్ చేశారు ఆయన? వాట్ యూ సే అబౌట్ యువర్ డైరెక్టర్? See, he's a great talent that you'll all see very soon. I just really got impressed in his first narration itself, as Sarath sir said. And he said like, trust me, and I trusted him, and he has kept my belief. He has given a wonderful film. He's a very hardworking guy, and I've seen a lot of perseverance in him. The extent he goes to get few things done is really good, and he's very collaborative. I can keep on saying on him. He's like my brother now. Yeah. యా, కరెక్ట్గా మీ వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ అవుతుంది అనమాట ఈ సినిమా కూడా. లిటరలీ మీరు ఫస్ట్ ఫిలింతో డైరెక్ట్ చేసి ఎలా అయితే వచ్చారో అలానే
యూనో దట్ కరెక్ట్గా ఆ మెజర్ చేసి పర్ఫెక్ట్గా మీకు ఏది సూట్ అవుతుంది, ఎలా చూపించాలి మిమ్మల్ని అనేది దీంట్లో తెలుస్తుంది. అండ్ అలాగే మ్యూజిక్ ఎస్పెషలీ దీని నుంచి వచ్చిన 3 songs బ్లాక్ బస్టర్స్. సో నాట్ ఓన్లీ తమిళ్, తెలుగులో కూడా పాడుతూనే ఉన్నాం. ఇందాక మీరు పాడిన పాట మేము తెలుగులో పాడుతున్నాము. బట్ యా, సాయి గురించి వాట్ యు సే? Yeah, Sai is like, you know, he is this very, very rare talent. His songs are very slow poisoning, right? Yeah, like as we listen, it grows in our mind. And suddenly, after like 2 days, I'm entering a shop and there the guy is singing the song. Oh. And I was like, what? Our song is like, you know, trending now. And then everyone started. So first I got like, it's a mix of everything. And suddenly everyone couldn't take it in. And then even my mom and even my, you know, my family started was like they said, hey, this song is doing something in us. I think it's rolling and it's, you know, yeah, it's growing. And like I said, it's a mix. రైట్. It's melody part is there, romantic part is there, the rap part is there. So it's a, you know, యా, ఇట్స్ అ ప్యాకేజ్. సార్ నాకు మీరు మధ్యలో అందించడం బాగుంది ఒక్కొక్క వర్డ్, ఆ ప్యాకేజ్. No, I understand. Like I'll also keep searching for words. My brain keeps searching. Yeah, if somebody also gives me words, I'll take it. ఓకే. తను కూడా ఇమీడియట్గా తీసుకున్నారనమాట. అండ్ అందరూ అందంగా కనిపిస్తున్నారు సార్, మీరు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. అందరూ సినిమాటోగ్రఫర్ ఆయన కెమెరా అయితో మ్యాజిక్ చేశారు అసలు. యా, ఇదన్న Kirti, you can go on telling about the entire crew behind the camera. So much of dedication and all the ADs put together. It is not just words. అలాగేం చెప్పడానికి చెప్పలే. రైట్. It's really a very good vibration. The dude ante it all happened well. I would say, instead of talking too much about the film, definitely you're going to see the film. Everybody's effort will definitely be seen. That is because of all these people. రైట్. One is the director's thought has been transferred into the actors, and actors have done their part, and the cameraman has captured his thought. So I like everybody, editor and music, everybody. By you know, Maitri, Naveen sir and Ravi sir. Yeah. ఫ్యామిలీ అయిపోయారు సార్ మీకు మైత్రి. They're treating me like my family only. Like they're one of the biggest production houses in India, and they don't behave like that actually. They stay humble, grounded, and they've done what and all this film wanted, and they're placing it really well. They're very passionate. The trailer has a lot of comedy, action, and all those stuffs, but it's more of deep emotions, family sentiments. It will be a quite different film from what you saw in the trailer. Be ready for it. That's it. Basically, the whole family will like to watch it, and that's why it's a family entertainer for Diwali. That's why it's Diwali Blast. ఓకే సార్, ఇంకా ఫైనల్గా మిమ్మల్ని మేము మళ్ళీ ఫ్లైట్ ఎక్కి చెన్నై పంపించాలి కాబట్టి, సో మీకు సంబంధించి ట్రైలర్కి సంబంధించి పాటలకి సంబంధించి కొన్ని ఎడిట్స్ ఉన్నాయి, వాళ్ళ క్రెడిట్స్ ఇద్దాం అనుకుంటున్నాం మేము. సో ఒకసారి చూద్దాం ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది. ఫస్ట్ రజనీ సార్ వచ్చారే. ఓ, ఎవరు ఇది ఎడిట్ చేసింది? మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? ఐ లైక్ దిస్. Yeah, it's matching too much. Right? అయ్యో, It's too good. தேங்காய் சார், நீங்க ஏன் இவனுக்கு பண்றீங்க? అబ్బా. Ah, sweet. ప్రేమలో మిక్స్. దేవదాస్ సార్,
But his love is deep. ఒక్కడు సినిమాని యా లవ్ టుడే When we enter into Instagram itself. Okay. தேர்தாள் சார் நீங்க ஏன் இவனுக்கு பண்றீங்க தேர்தாள் சார் நீங்க ஏன் இவனுக்கு பண்றீங்க సి தேர்தாள் சார் நீங்க ஏன் இவனுக்கு பண்றீங்க 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 సో ఇలా రీల్స్ లో ఒక రీల్ అలా తీయగానే ఇమీడియట్ గా మళ్ళీ సేమ్ దేవదాస్ అగైన్ దేవదాస్ అగైన్ దేవదాస్ అగైన్ దేవదాస్ లూప్ లో జరుగుతుంది యా సో ఇంకొక వీడియో ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకసారి అది ప్లే చేయండి I kept saying about this. It started becoming famous now. Because I kept saying all things. ఈ వీడియో మాకు దొరకడానికి రీజన్ ఆయన సో అప్పుడు హీ డిసైడెడ్ మిమ్మల్ని కాస్ట్ చేసుకోవాలి లవ్ టుడేలో Cute, cute. వెరీ క్యూట్ Yeah. This is a వెరీ short film that I మీకేది నచ్చింది అందులో అన్నిటికంటే I- బెస్ట్ I- వన్ I think that Allu Arjun says one. ఎడిట్ చేసిన వాళ్ళు అల్లు అర్జున్ గారు కనిపించండి మీరు సో ఒకరికొకళ్ళు హెల్ప్ చేశారు డెఫినెట్గా అది కనిపిస్తుంది సినిమాలో కూడా చూడబోతున్నాం మేము 17th అక్టోబర్కి సో థ్యాంక్ యూ సో మచ్ డూడ్ లైక్ దిస్ దివాళీ బ్లాస్ట్ ఎలాగో మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఈ దివాళీకి వచ్చిన బ్లాస్ట్తో వచ్చిన సక్సెస్తో వచ్చిన లక్ష్మీదేవిని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్ Diwali to you. Thank you so much. Happy Diwali. Happy Diwali, everybody. థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ గుడ్ లక్ Thank you so much. దీవాళి అంటేనే ఫ్యామిలీతో చేసుకునేది సో డూడ్ కూడా అంతే ఫ్యామిలీతో చూసేది సో ఫ్యామిలీతో వెళ్ళండి చూడండి October 17th సేవ్ ద డేట్ అండ్ ఎంజాయ్ ద డూడ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ హ్యావ్ ఎ సేఫ్ దివాళీ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ గీతా వగ సైనింగ్ అప్ టేక్ కేర్ బై